ఎక్కడ చూసినా కానీ మార్కెట్ కాస్త పెరిగింది. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే తక్కువ ప్రైస్ లో 8,000 నుంచి 15,000 లోపు బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. అది కూడా ఓపెన్ ప్లాట్స్ లో. ఓకే, ఎస్పెషల్లీ మనకు విత్ ఇన్ ది 8 to 15,000 బడ్జెట్ అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ నియర్ బై ఇప్పుడు ఎక్కడైతే అలైన్మెంట్ అవుతుందో రీజనల్ రింగ్ రోడ్ ఆ ప్రాంతంలో ఛాన్సెస్ ఉన్నాయి. మనకు 8 నుంచి 15,000లో అప్రూవల్ లేఅవుట్లో దొరికే అవకాశం ఉంది. మరీ బిఫోర్ 8,000 లోపు కాదు, కానీ 8,000 నుంచి 15,000 మధ్య మాత్రం డెఫినెట్గా 12 నుంచి 15,000 మధ్యలో దొరికే అవకాశం ఉంది. ఆల్ అప్రూవల్ లేఅవుట్లో డీడీసీపీ అప్రూవల్లో ఎగ్జిస్టింగ్ అప్రూవ్ ఉన్న వెంచర్లో అయితే ఛాన్సెస్ ఉంది. ఈ అన్ని హైవేలకు హైదరాబాద్కు చుట్టుకున్న అన్ని హైవేలలో మోస్ట్ ఆఫ్ ది హైవేస్లో ఛాన్స్ ఎక్కువగా ఉంది. 15,000 అంటే ఎక్కడ చెప్తారు? టాప్ 5 అంటే మీకు ఇటు బాలానగర్ కానీ, షాద్ నగర్ తర్వాత వచ్చేసి బాలానగర్ కానీ, కిషన్ నగర్ కానీ, ఇటు పోతే కుందూర్గ్ కానీ, ఇటు వస్తే వికారాబాద్ దగ్గర కొంచెం 17,000 అట్లా ఉంది. సరే కొంచెం అటు ఇటుగా సరౌండింగ్లో వెతుకున్నట్టయితే ఆ రేట్లో వచ్చే అవకాశం ఉంది. మీకు సదాశివపేట దగ్గర చూసినట్టయితే కొంచెం ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి, ఆడ 15 పైనే ఉన్నాయి. సో మనం ఎక్కడ సరౌండింగ్లో కొద్ది లోపలికి వెళ్ళినట్టయితే ఆ 15 వరకు దొరికే ఛాన్స్ ఒకటి ఉంది అక్కడ సదాశివపేట ఆ ఏరియాలో. మళ్ళీ అదేవిధంగా మనం వరంగల్ హైవే పోతే యాదాద్రి ప్రాంతంలో దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే బిఫోర్ వస్తే బీబీ నగర్ ఎయిమ్స్ బ్యాక్ సైడ్ 14, 15, 16, 17,000 వరకు దొరికే ఛాన్స్ ఉంది అక్కడ. అదేవిధంగా మనము షామీర్పేట రోడ్ అంటే ప్రజ్ఞాపూర్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎస్పెషల్లీ మళ్ళీ ఇటు తుక్కు కూడా ఈ శ్రీశైలం హైవేలో చూస్తే కడతాల్ ప్రాంతంలో మనకు 15,000 సరౌండింగ్ దొరికే అవకాశం ఉంది. మీరు సాగర్ హైవేలో కూడా యాచారం కానీ, మాల్ కానీ, ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఒక పర్టికులర్ ఇబ్రహీం దాటిన తర్వాత కూడా దొరికే అవకాశం ఉంది. విజయవాడ హైవేలో అయితే మనము చౌటుప్పల్ దాకా మనం కొత్తగూడ నుంచి మొదలుకుంటే చౌటుప్పల్ వరకు ఉన్న మిడిల్ ఆఫ్ ది గ్యాప్లో 15,000 దొరికే అవకాశం ఉంది. 8 నుంచి 15,000. సో ఈ ప్రైస్ లో మనం ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి ఇది అప్రిషియేషన్ అయ్యే అవకాశం? మనం ఓపెన్ ఏదైతే మీరు చెప్పారు ఈ లొకేషన్స్ ఎప్పుడైనా ఓపెన్ ఫ్లాట్ అని ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎమర్జింగ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఏ ప్రాపర్టీ కూడా మనం ఏంటంటే మినిమం 5 years అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ టైం పెట్టుకుంటాం. మనం మోర్ దెన్ 5 years తర్వాత మనం రిటర్న్ చేయాలి, రీసేల్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది తప్ప మనము ఇమీడియట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓపెన్ ఫ్లాటింగ్లో ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ ఎమర్జింగ్ మార్కెట్ కోసం మనం ల్యాండ్ ఏదో వస్తుందని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగినప్పుడే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. అందుకే మనం ఏం చేసినా ఓపెన్ ప్లాట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక 5 years వెయిట్ చేయండి మనం ఇన్వెస్ట్ చేసి అని చెప్తాం. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ ఏరియాలో వేసాము, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. మనం ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇవాళ 12,000కు 13,000 గజం కొనుక్కున్న వాళ్ళు ఫర్దర్గా మనకు ఈ 2 yearsలో మనకు రీజనల్ రింగ్ రోడ్ వచ్చే అవకాశం ఉంది, స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయేసరికి ఒక 5 years పట్టింది అనుకోండి, మనం ఉన్నటువంటి 10,000, 12,000, 15,000 ప్రాపర్టీ మోర్ దెన్ 30%, 40% పెరిగే అవకాశం ఉంటుంది. సమ్ టైమ్స్ 50% కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఏ ప్రాపర్టీ కొన్నా కూడా 5 yearsలో అక్కడ సినారియో చేంజ్ అవుతుంది, అక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేంజ్ అవుతుంది, కంపెనీస్ చేంజ్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మినిమం 5 years అనేది లాకింగ్ టైం పెట్టుకొని మనం చేయడం వల్ల డెఫినెట్గా మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. ఎనీవేర్ అయినా హైదరాబాద్ పర్టికులర్ ఏ బడ్జెట్లో అయినా కూడా. సో ఇప్పటికి ఓవరాల్ మనం చూసాము డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది. నెక్స్ట్ ట్రిపుల్ ఆర్కి తగ్గట్లే మనకి ట్రిపుల్ ఆర్ చుట్టూ కూడా రైల్వే లైన్ ఒకటి రాబోతుందని చెప్పి కూడా మనం విన్నాం. ఓఆర్ఎల్ అని చెప్పి కూడా దాదాపు 390 kilometers పెద్దగా. సో మొత్తం మీద అసలు ఎలాంటి గేమ్ చేంజ్ అనేది ఇక్కడ జరగబోతుంది ఓవరాల్గా తీసుకున్నాం అంటే మరొక కొత్త హైదరాబాద్ ఏమన్నా చూడబోతున్నాం? డెఫినెట్గా ఉంటుంది. మనకు లాస్ట్ 10 yearsలో మనం చేంజెస్ చూసినట్టయితే ట్రెమెండస్ చేంజెస్ హైదరాబాద్ మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కనపడింది. అదేవిధంగా మనకు హైదరాబాద్ అనేది ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, బిజినెస్ పరంగా చాలా గ్రోత్ కనపడుతుంటుంది. దట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఆ ఓవరాల్ డెవలప్మెంట్ ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చిందో మన మార్కెట్లో, సేమ్ టైం త్రిబుల్ ఆర్ వచ్చినప్పటి నుంచి త్రిబుల్ ఆర్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి కూడా హైదరాబాద్ మార్కెట్ చేంజ్ అయింది.
సో హైదరాబాద్కు త్రిబుల్ ఆర్ వస్తుందన్న మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయినాయి. చాలామంది ఇన్వెస్టర్స్ త్రిబుల్ ఆర్ ప్రాంతంలో ల్యాండ్స్ కొని ఉంచారు. అయితే ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో అంత దూరమా అని ఒకటి భయంతో ఎవరు వెళ్ళట్లేదు. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవాల్సింది ఈ టైంలోనే. ఎందుకంటే త్రిబుల్ ఆర్ దగ్గర మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఉన్నాం అనుకోండి, డెఫినెట్గా రీసెంట్ న్యూస్ చూసారు కదా మీరు, రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రైల్వే కనెక్టివిటీ కూడా వస్తుంది. 392 కిలోమీటర్ విస్తీర్ణ లెంత్తోని 8 జిల్లాలు, 14 మండలాలు, 12,070 కోట్ల ఎస్టిమేషన్తో స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్టు. సో ఇంత చుట్టూ రీజనల్ రింగ్ రోడ్తో పాటు రైల్వే కనెక్ట్ ఇవ్వడానికి చాలా ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ తగ్గించడం కోసం ఒకటి, ట్రాఫిక్ ఇష్యూని తగ్గించడం ఒకటి, దాంతోపాటు పర్యావరణ హితంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి శాటిలైట్ టౌన్షిప్స్ కోసం ఒకటైతే, రెండోది కనెక్టివిటీ ఇంటర్చేంజ్ కనెక్టివిటీస్ పెరగడం అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వేరే డిస్టిక్ కానీ వేరే స్టేట్కి కానీ వెళ్ళడానికి వచ్చేటువంటి వాళ్ళ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక్కడ వీటితో ఇంటర్చేంజెస్ బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే అక్కడ శాటిలైట్ టౌన్షిప్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు అక్కడ అర్బనైజేషన్ పెరగడానికి, పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి, దాంతోపాటు శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేయడానికి ఈజీగా ఉంటుంది అక్కడ. సో మనకు ఏది మెయిన్ ఇంపార్టెంట్, అక్కడ జరిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి కంపెనీ, అక్కడ పోవడానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్, ఇవి మనకు మెయిన్ నెసెసిటీస్. ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు డెఫినెట్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, పీపుల్ మైగ్రేట్ అవుతారు, అర్బనైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమే ఇంత పెద్దగా హైదరాబాద్ సిటీ విస్తరించడానికి, ఇక్కడ పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి, ఇక్కడ ఉన్నటువంటి స్థిరాస్తులు పెరగడానికి ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి 4th సిటీ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి నాగార్జున సాగర్ హైవేకి కూడా మంచి డిమాండ్ అయితే పెరిగింది. సో దాంతోపాటు ఈ ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో ఆ రోడ్ కూడా మాల్ వరకు వస్తుందని చెప్పి కూడా మనం విన్నాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎకరాల్లో కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడన్నా మనం ఎకరాల్లో కొనాలంటే మనకు ఏకైక ఉన్న లొకేషన్ అయితే నాగార్జున సాగర్ హైవే. అప్పుడు మాల్ వరకు అయితే మనకి 50 లక్షల నుంచి 50 లక్షల లోపు కూడా దొరికే అవకాశం ఉందని చెప్పి ఉన్నారు. వన్స్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కింద స్టార్ట్ అయ్యాయంటే, కంపెనీస్ కింద వచ్చాయంటే మనకు ఒకసారిగా ఆ లొకేషన్ అనేది రేపు ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండే అవకాశం అని చెప్పి కూడా వింటున్నాం. ఏంటి అసలు నాగార్జున సాగర్ హైవేలో ఏం జరుగుతుంది? ప్రజెంట్ 4th సిటీకి ఎంత దూరంలో ఉంది? అంటే ఎస్పెషల్లీ 4th సిటీ వచ్చేసిందంటే సాగర్ హైవేకు, శ్రీశైలం హైవేకు మిడిల్లో వస్తున్నంత కూడా 4th సిటీ. అయితే 4th సిటీలో ఎక్కువ భాగం శ్రీశైలం హైవేలో ఉండేటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ పక్క సెగ్మెంట్ అంతా కూడా లైఫ్ స్టైల్ సబ్ ఎక్కువగా వస్తుంది. సో దాంట్లో మళ్ళీ అవతల వైపు దాటితే ఏమిటంటే రాచకొండ ఫారెస్ట్, రాచకొండ హిల్స్ స్టార్ట్ అవుతుంది. సో అటువైపు ఫిలిమ్స్ స్టూడియోస్ కట్టాలనేది ఒక ప్రపోజల్, దాంతోపాటు నైట్ సఫారీ ఒకటి, దాంతోపాటు జూ పార్క్ కూడా ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ మెయిన్ క్రైటీరియా ఉంది. అయితే అది కాకుండా ఏంటంటే ఓన్లీ 4th సిటీ బేస్గా చూసినట్టయితే మనం ఇక్కడ 2 హైవేల మధ్యలో వస్తున్నటువంటి మేజర్ టౌన్ అంతా కూడా 4th సిటీ 14,000 ఎకరాలు ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే చేశారో 2 యాచారం, కందుకూరు నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని మండలాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పటికీ, కొన్ని మండలాలు మహేశ్వరంలో ఉన్నప్పటికీ కూడా మేజర్ పార్ట్ 35 విలేజ్, 5 కందుకూరు అండ్ యాచారం నుంచే ఎక్కువ మండలాలు యాడ్ అయినాయి 54 విలేజ్లలో. సో రిమైనింగ్ ఇటు కడతాలు కానీ, ఆమన్గల్ కానీ, ఇటు వస్తే మహేశ్వరము, ఇటు వచ్చినట్టయితే మళ్ళీ యాచారము, ఇబ్రహీంపట్నము, మాలు, ఇవంతా కూడా కలిపి మొత్తం 56 విలేజ్, 762 చదరపు కిలోమీటర్ విస్తరణతో ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే క్రియేట్ చేశారో జీవో నెంబర్ 69 ద్వారా, ఇదంతా కూడా మనకు FCDA పరిధిలో ఉంటుంది. దీనికి సపరేట్ FCDA నామ్స్ పెట్టారు. FCDAకి సపరేట్ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు. చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటున్నారు. సో వీళ్ళు అక్కడ జరిగేటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా కూడా FCDAనే అబ్జర్వేషన్లో ఉంటుంది, FCDAనే డెవలప్మెంట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు FCDA విస్తీర్ణం ఎంత, FCDA మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, కానీ ఎక్కడ ఏది ఇస్తున్నాము, ఏది జరుగుతుంది అనేది మాస్టర్ ప్లాన్లో ఏ రోడ్డు, ఏ కనెక్టివిటీ వస్తుంది అనేది ఇంకా క్లియర్గా రాలేదు. సో మనము లైక్ ఇప్పుడు కందుకూరు నుంచి యాచారం వరకు 200 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఆ 200 ఫీట్ రోడ్ ప్రజెంట్ మీర్ఖాన్పేట వరకు రోడ్డు కంప్లీట్ అయిపోయింది, 200 ఫీట్ రోడ్డు. ఈ 200 ఫీట్ రోడ్డుతో పాటు మిగతా రోడ్లు ఏ విధంగా వస్తున్నాయి అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాస్టర్ ప్లాన్లో ఏ రోడ్ కనిపిస్తుంది, లైక్ ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమన్గల్ త్రిబుల్ ఆర్ కనెక్టివిటీ వరకు 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే రాబోతుంది. దీనికి ఆల్మోస్ట్ ఒక 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇవన్నీ రోడ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు లైక్ కుర్మిద్ద ఉంది, కుర్మిద్ద కనెక్టివిటీ రోడ్ ఏమో తిరుగుతుంది, నర్దీక్ సింగారం ఉంది,
నందివనపర్తి ఉంది. సో ఈ కనెక్టివిటీ రోడ్లు ఏ కనెక్టివిటీ రోడ్డు ఇస్తున్నారు, ఎంత విస్తీర్ణంతో ఏ రోడ్ ఎక్కడి నుంచి పోతుందో తెలియదు. సో విత్ ఇన్ ది ఎఫ్సిడిఏలో కొనుక్కోవడం కంటే ఈ టైంలో ఎఫ్సిడిఏ బౌండరీస్లో కొనుక్కోవడం అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు అన్నారు ఏది క్లారిటీ లేదు, ఒక క్లారిటీ కానీ వచ్చిన తర్వాత ఒకసారి భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది రైట్ టైం అని చెప్పి కూడా ఒక మాట మీరు అన్నట్లు కూడా అంటే ఇక్కడ రోడ్లు విస్తీర్ణం పెరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు 330 ఫీట్లలో రతన్ టాటా రోడ్ పోతుంది, 200 ఫీట్ల రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే నెట్ జీరో పొల్యూషన్ సిటీని ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. సో ఇక్కడ మేజర్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంది, నెట్ జీరో పొల్యూషన్ సిటీ ఏర్పాటు చేయాలని. అలాంటప్పుడు రోడ్ల విస్తీర్ణ 200 ఫీట్లు 300 ఫీట్ల రోడ్లు వచ్చే అవకాశం ఉంది. సో మీరు కొన్నది 200 గజాలు 300 గజాలు 500 గజాలు అయితే ఆ రోడ్డు మీ దాంట్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే కనెక్టివిటీ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ అయిందో అక్కడ కొనుక్కోవడం బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు క్రియేట్ అయ్యి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు పక్కన కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు ఎకరాల్లో ల్యాండ్ దొరుకుతుంది. ఒక 50 లక్షల్లో కూడా అక్కడ మంచి ల్యాండ్ దొరికే అవకాశం ఉంది అని చెప్పి కూడా మన రోడ్ సైడ్ వినిపిస్తున్నమాట. అది నిజమేనా? అసలు అక్కడ ఇబ్రహీంపట్నం యాచారం మధ్యలో దొరకదండి, మాల్ మల్లెపల్లి ఆ రూట్ లో దొరికే అవకాశం ఉంటుంది. సో అది కూడా హైవే పక్కన కదా, హైవే నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళినట్టయితే 50 లక్షలు 60-70 లక్షల్లో దొరికే ఛాన్సెస్ ఉంది ఆ రూట్ లో. ఎందుకంటే అక్కడ ఆ వైపు మొత్తం 4200 ఎకరాల్లో లైఫ్ సైన్స్ హబ్ రాబోతుంది. సో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సాగర్ హైవే కూడా ట్రెమెండస్ డెవలప్మెంట్ కనపడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో సాగర్ హైవే దాటిన తర్వాత ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఏంటంటే రాజేంద్ర నగర్, కొల్లూరు అండ్ తుక్కుగూడ, ఈ మూడు అసలు ఎప్పటికీ మన హైటెక్ సిటీ గచ్చిబౌలి ల్యాండ్ డెవలప్ అయిపోతున్నాయి, ఫ్యూచర్ మొత్తం అక్కడే ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే వెస్ట్ హైదరాబాద్ కొద్దిగా సాచురేషన్ మోడ్లోకి వచ్చినట్టు తెలుస్తుందండి. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయి ఓపెన్ ల్యాండ్లో అంతా కూడా. సో ప్రైవేట్ ల్యాండ్లో అయితే అంతే గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా ఒకటి బుద్వేల్ ఫోకస్గా ఉంది, బుద్వేల్ రాజేంద్ర నగర్ ఫోకస్గా ఉంది. ఆ తర్వాత శంషాబాద్ వరకు, ఈ శంషాబాద్ వరకు బుద్వేల్ రాజేంద్ర నగర్ శంషాబాద్ వరకు కూడా అన్ని పెద్ద హైరైజ్ కంపెనీలు స్కై స్కాపర్స్ వచ్చారు. లైక్ గోడ్రేజ్ కానీ, మనకు ప్రెస్టేజ్ కానీ, ఇటు వస్తే రామ్కీ కానీ, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు శంషాబాద్ వరకు. మీరు అన్నట్టుగా మళ్ళీ తుక్కుగూడకు వచ్చేసరికి ఏమైందంటే సౌత్ హైదరాబాద్లో ఫోకస్ ఉన్నటువంటి టౌన్ ఏదైనా తుక్కుగూడలో చూసినట్టయితే మనకు అక్కడ ఆల్రెడీ లాస్ట్ 10 years బ్యాక్ మ్యాక్ బీటీఆర్ వాళ్ళు విల్లా కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ చిన్న చిన్న విల్లా కంపెనీస్తో పాటు హైరైజ్ అపార్ట్మెంట్లు, స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఆ సరౌండింగ్ మొత్తం పెరిగాయి. ఈ మధ్యలో మీద ఆల్మోస్ట్ ఒక 50 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడు విల్లా కమ్యూనిటీస్ అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్కువ భాగము అర్బన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పరంగా బాగుంటుంది, నియర్ బై ఎయిర్పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలి కూడా త్రూ ఓఆర్ఆర్ ద్వారా రావడం ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది అనేది ఒకటి. పొల్యూషన్ తక్కువ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా తుక్కుగూడలో కూడా ఇవాళ చూసినట్టయితే మనకు 1,50,00,000 నుంచి 1,60,00,000 లీస్ట్ ప్రైస్. గజం 40,000. అంత మించి లేదు, తక్కువ అంటే 30,000. కొంచెం లోపలికి వెళ్తే 25 ఉంది. ఇప్పుడు మహేశ్వరం ఆంచి ఒక ముందుకు వెళ్తే తీగాపురం నుంచి మహేశ్వరంలో డిఫరెంట్ రేట్ 15,000 నుంచి పెడితే 22,000 వరకు మహేశ్వరం దొరుకుతుంది. అదే శ్రీశైలం హైవేలో చూసినట్టయితే కందుకూరు చూసినట్టయితే 25 నుంచి 30,000 మధ్యలో ఉంది. సో అదే కడతాలు పోతే మనకు 15,000 నుంచి 20,000 మధ్యలో దొరుకుతుంది కడతాలు. సో ఏరియాని బట్టి ప్రైస్ మారుతుంది, టౌన్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. వెరీ క్లోజ్ టు ది టౌన్ ఉందనుకోండి కొద్దిగా ప్రైస్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. కొద్దిగా టౌన్ కొద్దిగా అడ్జసెంట్ లేదు కొద్దిగా పక్కకి వెళ్ళామనుకోండి కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది. సో ఎక్కడ కొనుక్కున్నా కూడా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో పెరిగేటువంటి టౌన్లు, అర్బనైజేషన్ చాలా స్పీడ్గా అయ్యేటటువంటి టౌన్లు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు శ్రీశైలం హైవేలో చూసినట్టయితే మీరు కందుకూరు నుంచి మొదలు పెట్టుకుంటే ఆమన్గల్ వరకు ఫ్యూచర్ సిటీ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా 16,000 ఎకరాల్లో ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ అక్విజిషన్ 14,000 ఎకరాలు ఉంది. ఆల్మోస్ట్ 30,000 ఎకర్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ 10 yearsలో
నెక్స్ట్ 10 yearsలో ఇక్కడ ఎన్ని వేల కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని వేల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి కంపెనీ చూసినట్టయితే మనకు ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, దాంతోపాటు ఎఫ్సిడి ఆఫీస్ ఒకటి కట్టబోతున్నారు. మెరబోన్ లాంటి కంపెనీ ఇక్కడ 600 కోట్లతో 1000 ఎకరాల్లో ఒక ప్లాంట్ పెట్టబోతుంది. అదేవిధంగా ఎన్టీటీ డాటా వాళ్ళు అవుతుంది, నోయిస్ అనే సంస్థతోని, గూగుల్ అనే సంస్థ ముచ్చెర్ల ఏఐసిలో ఒక డేటా సెంటర్ పెట్టబోతున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా సెంటర్లతో పాటు ఇటు మెరబోన్ లాంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ కానీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీ కానీ, గ్రీన్ అగ్రికల్చర్ కంపెనీ కానీ, దాంతోపాటు డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. అదేవిధంగా రీసెంట్గా ఏరోస్పేస్ కంపెనీ కూడా ఇక్కడ సాఫ్రాన్ అనే కంపెనీ కూడా మనకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయబోతుంది. మీరు అనేది ఏదైనా ఒక 10 years అయితే పడుతుంది, డెఫినెట్గా కంపెనీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, అట్లీస్ట్ 5 years మనం వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్ సిటీ ఫ్రూట్స్ అనేది మనం చూడగలుగుతాం. ఇప్పుడు రాజేంద్ర నగర్ కొల్లూరులో ఎంత ఉంది ప్రైస్? రాజేంద్ర నగర్ మినిమం 1 lakh క్రాస్ అయింది. గజం 1 lakh, 70 to 1 lakh మధ్య రాజేంద్ర నగర్ ఉంది. మీకు ఇటు పోయినట్టు కొల్లూరు అయితే అంతే 50 to 70,000. హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ? హైదరాబాద్ మొత్తం మీద నియోపోలిస్. ఓకే, అట్లేం లేదు, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు నియోపోలిస్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు గజం నడుస్తుంది. ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా కుక్కడపల్లిలో 2,92,000 per square యార్డ్ కమర్షియల్ ప్రాపర్టీ. సో అదే గచ్చిబౌలిలో మొన్న రీసెంట్గా 2,50,000 గజం కమర్షియల్ ప్రాపర్టీ. సో డిమాండ్ బట్టి ప్రైసెస్ ఉంది. అదే కొల్లూరు పోతే మీకు 60,000 గజం దొరికేటినాయి, 50,000 గజం దొరికేటి ఉన్నాయి, 45,000 గజం దొరికే కూడా ఉన్నాయి. కొల్లూరు నుంచి కొంచెం అడ్జస్టెంట్ అటు ఇటు వెళ్తే, ఇప్పుడు వెల్లిమెల్ల నుంచి కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే, ఇప్పుడు అదే మీరు నందిగామ, బానూరు ఆ రూట్లో అయితే 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 35,000, 40,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏరియాని బట్టి ప్రైసెస్ ఉన్నాయి. సో మనం మరొక లొకేషన్ తీసుకుంటే ఎలికట, చందనవల్లి, మేకగూడ, సీతారాంపూర్. సో ఇది కూడా మంచి డిమాండ్ ఉండే ఏరియా అని చెప్పి కూడా అంటున్నారు. ఓపెన్ ప్లాట్స్ కి అయితే మంచి మార్కెట్ అంటున్నారు. సో ఈ లొకేషన్స్ లో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? సో ప్రైజెస్ తీసుకున్నామంటే గత 2 సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ జరిగాయి? ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది అక్కడ? అంటే ఒక్కొక్క సెజ్ ఒక్కొక్క సినారియో ఉందండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మేకగూడ సెజ్ ఉంది అనుకోండి, ఇది కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ మిడిల్లో వస్తుంది. సో వెరీ క్లోజ్ టు ది నందిగామ టౌన్. నందిగామ టౌన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4.5 to 5 kilometer డిస్టెన్స్లో ఇది సెజ్ ఉంటుంది. మేకగూడ సెజ్ ఉంటుంది. ఈ సెజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ లొకేషన్లో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎంఎస్ఎన్ వాళ్ళు, నాట్కో వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే మన హైదరాబాద్కు 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వచ్చినాయి మనకు లాస్ట్ 2 years బ్యాక్. అది 13,200 crores ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. అందులో భాగంగా ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేకగూడ సెజ్లో పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ వర్క్ ఇంకా నడుస్తుంది, ఆల్మోస్ట్ దగ్గర పడవచ్చు. మేబీ అది ఒక మైక్రోసాఫ్ట్ అనేది పెద్ద కంపెనీ అక్కడ ఆ సెజ్లో. దాంతోపాటు ఎగ్జిస్టింగ్ ఫార్మా రీసెర్చ్ అండ్ ఫార్మా డెవలప్మెంట్ సంబంధించి నాట్కో ఎంఎస్ ఉన్నాయి. దాంతోపాటు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ రీసెర్చ్ సంబంధించినటువంటి నోవాస్ గ్రీన్ టెక్నాలజీ సంబంధించిన ఒక కంపెనీ ఉంది. గ్రానైట్ రీసెర్చ్ అండ్ గ్రానైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ వచ్చేసి మెయిన్గా గ్రానైట్ రీసెర్చ్ సంబంధించిన కంపెనీ క్వాంటమ్ ప్రోగ్రానా గ్రానైట్ ఒక కంపెనీ ఉంది. అదేవిధంగా ఏరోస్పేస్ సంబంధించినటువంటి జేఈ ఏరోస్పేస్ అనే ఒక కంపెనీ, ఏరోలైట్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ, లిమ్డుస్టోమ్ అనే ఒక ఫిన్లాండ్ సంబంధించిన కంపెనీ కూడా ఈ సెజ్లో ఉన్నాయి. సో ఈ సెజ్లో ఉన్నటువంటి ఈ కంపెనీస్ అంతా కూడా వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ సరౌండింగ్లో డెవలప్మెంట్ కూడా కొద్దిగా జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ అన్నీ కూడా మినిమం 17,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15, 17, 18, 20 మేకగూడ.